అసలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మహావిష్ణువు ఏం చేశాడో మీకు తెలుసా? శివుడు చాలా ఆధ్యాత్మికుడు. అతన్ని సంతోషపరచడం విష్ణువుకు అత్యంత ప్రాముఖ్యమైనది. అప్పుడు విష్ణువు శివుని పూజ కోసం భూమి మొత్తం తిరుగుతూ పుష్పాలను సేకరిస్తుండగా ఆయనకు తామర పువ్వులు కనిపిస్తాయి. ఆ తామర పువ్వులను చూసిన విష్ణువు తాను శివుడికి 1008 తామర పుష్పాలను అర్పించాలి అని అనుకొని వాగ్దానం చేస్తారు. ఆ తామర పువ్వుల కోసం స్వామివారు భూలోకం మొత్తం జల్లెడు పట్టి విపరీతంగా శ్రమించి 1008 పుష్పాలను పట్టుకొని శివుడి దగ్గరకు వస్తారు. అలా వస్తుండగా పుష్పాలను గమనించినప్పుడు దొరికిన పుష్పాలలో ఒకటి తక్కువగా ఉందన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఉన్న పుష్పాలు అన్నింటినీ శ్రీ మహావిష్ణువు సేకరించేయడం వలన మొత్తం 1007 పుష్పాలు ఉన్నాయి అని భావించారు. తప్పు తెలిసిన విష్ణువు శివుని సమక్షంలో తాను అసమర్థుడని అనుకుంటారు. కానీ శివుడు నవ్వుతూ అనవసరంగా విచారించకు అని విష్ణువులో కూడా ఒక ప్రత్యేకమైన పుష్పం ఉందని చెప్తారు. అప్పుడు మహావిష్ణువు తన కుడి కన్నుని కడిగి దానిని పుష్పంగా శివుని ముందు అర్పిస్తారు. ఆ దివ్యమైన కంటి పుష్పాన్ని చూసిన పరమేశ్వరుడు ప్రసన్నుడై సంతోషితుడై శ్రీ మహావిష్ణువుని ఆశీర్వదించి సుదర్శన చక్రాన్ని, మహిమలను మరియు ఇతర ఆత్మీక శక్తులను ప్రసాదిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.